ఈ మధ్యన నేను ఒక స్టూడెంట్స్ గ్రూప్‌తో మాట్లాడుతుంటే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ గ్రూప్‌లో అందరూ ప్రేమించాలి, ప్రేమించి బయటికెళ్ళిపోవాలి, పారిపోవాలి ఇవే డిస్కషన్‌లు అవుతుంటాయి. "నీకేంట్రా పోరి పడిపోయిందిరా, నీకేందిరా అది" ఈ టైప్‌లోనే అదొక మాట్లాడుకోవడం. క్రేజ్ ఆ ఏజ్‌లో. ఆ ఏజ్‌లో ఉండే క్రేజ్. సో, వాళ్ళకి రియాలిటీకి దగ్గరగా వచ్చి హ్మ్. మాట్లాడి అర్థం చేసుకోవాలి అనేది ఉండదు. అవును. అవును. అండ్ వినేటప్పుడు కూడా ఎందుకంటే ఆ కట్ చేసే లాజిక్‌లు చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లెక్చర్ ఇయడానికి ఎక్కడికో వెళ్తాం. అక్కడికెళ్ళినప్పుడు లాస్ట్ బెంచ్‌లో కూర్చొని బ్యాక్ బెంచ్‌లో స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఊరికే అల్లరి చేస్తా ఉంటారు. అవును. ఓకే. వాళ్ళు అల్లరి చేసేది కాకుండా ఫ్రంట్‌లో కూర్చొని వింటున్న వాళ్ళని ఇంకా ఎక్కిరిస్తారు. అరే! నువ్వు ఉండడం వల్లే ఆడు ఇంతసేపు చెప్తున్నాడు. లేకపోతే ఆడు ఎప్పుడో ఎళ్ళిపోయేవాడు ఈ టైప్‌లో. సో, అలా అక్కడ వెనక కూర్చొని ఒక సౌండ్ చేసినా, లేపోతే ఒక విజిలేసినా, మిగతా అందరు నవ్వేసరికి నేను ఒక హీరోలాగా అయ్యాను అనేటట్టు. దట్ లుక్స్ బ్యూటిఫుల్ ఎట్ దట్ ఏజ్. ఐడెంటిటీ. ఆ! అదొక చూసావా నేనెంత హీరోయిక్‌గా చేశాను హ్మ్. 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 అనే ఒక హై ఇస్తుంది. హ్మ్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మన సొసైటీలో అలాంటి హీరోయిజంని పెంచి పోషిస్తారు. వెనకాల ఎవరన్నా ఒక స్కూల్లోకెళ్తే బ్యాక్ బెంచర్స్ ఆర్ గొప్ప అని ఎక్కడో నేను చదువుతుంటే విన్నా నేను. హ్మ్. బ్యాక్ బెంచర్స్ గొప్పేంటి అని నాకు ఆశ్చర్యం వేసింది. హ్మ్. ఒక రూ. 1,00,000 అందరూ ఈక్వల్‌గా ఫీజు కట్టే స్కూల్‌లో అనుకోండి. ఎగ్జాంపుల్ ఓ 10,000 లక్షో కడుతున్నా. ఎందుకెళ్తున్నాము? చదువుకోవడానికి కదా! చదువుకోవడానికి నేనొక ఆటోకి రూ. 10 కడితే, నాకు మంచి సీట్ రావాలి అని నేను కోరుకుంటున్నప్పుడు, నేనొక స్కూలుకి రూ. 1,00,000 కట్టి చదువుకోవడానికెళ్తే, చదువు తప్ప వెనక కూర్చొని అల్లరి చేస్తున్నానేంటి? అది గొప్ప ఎలా అవుతుంది? అనే సింపుల్ కాన్సెప్ట్ ఆలోచించరు. ఆ ఓకే. టైంకి అది బావుంటుంది. బావుంటుంది. అండ్ హ్మ్. దానికి వాళ్ళ దగ్గర లాజిక్‌లిస్తారు. హ్మ్. ఇప్పుడున్న సొసైటీలో కొంతమంది ఈ వెనక ఆర్ వీక్‌గా ఉన్న వాళ్ళని ఆర్ ఏ పని కోసమైతే వెళ్ళామో దాన్ని డైవర్ట్ చేసుకునే పిల్లలని టార్గెట్ చేస్తూ హ్మ్. వాళ్ళకేం చేస్తారంటే బ్యూటిఫుల్‌గా అప్పుడు చూసావా వాడెవడో ఎన్నో చదువులు చదివాడు. కానీ బయటకొచ్చి పానీపూరి బండి పెట్టుకున్నాడు. కోటీశ్వరుడయ్యాడు. అనగానే ఓహ్ మై గాడ్! ఇప్పుడు నేను చదవాల్సిన అవసరం లేదు. పానీపూరి బండి పెట్టుకొని కోటీశ్వరుని అయిపోవచ్చు. ఇంత చిన్న లాజిక్ తెలియకుండా మా అమ్మ నాన్నకి అసలు బుద్ధి లేదు వేస్ట్ అని అనుకుంటారు. హ్మ్. బ్యాక్ బెంచ్‌లో కూర్చున్నవాడు వాడు గొప్పవాడయ్యాడు. వీడు గొప్పవాడయ్యాడు. వాడు గొప్పవాడు. చూసావా నలుగురు పేర్లు చెప్తారు. అది. అందుకనే ఏమి చేయొద్దు బాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలి. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో నువ్వు ఏది చేసి డబ్బులే డబ్బులు అని చూపించగానే ఇక్కడున్న పిల్లవాడు ఇప్పుడు నేను తలదించి 3 గంటలు చదివి మెడ నొప్పులు తెచ్చుకొని మరి మార్కులు తెచ్చుకుంటే గాని సీట్ రాదు. అదే బయటకొచ్చి ఒక ఐడియా జెప్పాననుకో, రోబోటిక్స్ నేర్చుకున్నాననుకో, లేపోతే ఒక యాప్ కనిపెట్టేసాననుకో, కోట్లు అనే దాంట్లో ఉంటారు. ఓకే. ఓకే. సో, ఇలాగ రియాలిటీకి దూరంగా జరగడానికి గల కారణం హ్మ్. ఎక్కడెక్కడో కలెక్ట్ చేసుకున్న సిల్లీ కొటేషన్స్. హ్మ్. ఈజీగా వచ్చేస్తాయి డబ్బులు అనే ఒక ఐడియాలజీ. పిల్లల నుంచి దూరం జరపాల్సింది పేరెంట్స్ నేర్పించాల్సింది వెరీ ఇంపార్టెంట్. హ్మ్. అరేయ్! డబ్బులు ఈజీగా రావురా! ఉత్తిగా ఫ్రీగా వచ్చే డబ్బులు డేంజరస్. అలాంటి దాన్ని బెట్టింగ్ యాప్స్ కిందకి, తర్వాత మనకి ఈ జూదములు ఆడడము ఇవన్నీ ఈజీ మనీ. హ్మ్. నువ్వు యాప్‌లో ఇట్లా డబ్బులు పెట్టు, ఆ లాటరీ జరుగుతుంది డబ్బులొచ్చేస్తాయి. ఎక్కడ జరుగుతుంది అలాగా? జరగదు నాన్న అని పిల్లలకి నేర్పించాలి టీనేజర్స్. హ్మ్. మీ అందరికీ తెలీదు స్టాక్స్‌లో సార్ నాకొక ఐడియా తెలిసింది. ఆ క్యాండిల్ ఇలా వెళితే, ఆ క్యాండిల్ నెక్స్ట్ నుంచి అది డిప్ అవుతది మార్కెటు. దాని తర్వాత ఇక పెరుగుతదని ఒక అబ్బాయి నా దగ్గర లాజిక్ చెప్పాడు. హ్మ్. ఒరేయ్! అంత ఈజీగా నీకే అర్థమైతే అదేదో అంబానీయే చేసుకుంటాడు రా! క్యాండిల్ పైకెళ్ళగానే ఆయన చూడలేడా? మొత్తం అంతా పెట్టేసి ఇంకా 3 టైమ్స్ పెంచుకుంటాడు గదా! ఇంత సింపుల్ లాజిక్ అర్థం గాదు. హ్మ్. హ్మ్. అలాంటి వీక్ మైండ్‌ని పట్టుకోవడానికే చాలామంది తిరుగుతా ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. సో, అందుకని టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆ డిసోసియేషన్ ఒస్తుంది. వేర్ ఈజీ లాజిక్‌లు హ్మ్. ఈజీగా కొంచెం ప్రెషరైజ్డ్ వర్క్ తట్టుకోలేక, హ్మ్. ఆ డిసిప్లిన్‌లో ఎక్కువ సేపు ఉండలేక బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, ఆ డిసిప్లిన్‌లో ఎక్కువ సేపు లాగలేక కొంతమంది ఈజీ మెథడ్ వెతుకుతారు. అండ్ కర్మగాలి కొంతమంది ఎవడో సక్సెస్ అయితారు. వాడిని చూపిస్తారు. అప్పుడు వాళ్ళనందరూ ఎక్కిరిచ్చారు. ఇప్పుడు వాడంత గొప్పవాడయ్యాడు. మనం ఇంత సో చదివి ఏం లాభం అనే మైండ్‌సెట్ నాకు ఒస్తది. తీసుకొచ్చేస్తుంది. సో, చదువు వల్ల నిజంగా లాభం లేకపోవచ్చు. హ్మ్. నిజంగా నువ్వు చదివింది ఇప్పుడు ఏ ప్లస్ బి చాలా మంది చెప్తారు ఈ లాజిక్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నాకెప్పుడు ఉపయోగపడింది అని.
కరెక్టే కదా. A+B² నీకు లైఫ్లో ఇప్పుడు ఉపయోగపడలే. ఒకవేళ నువ్వు అప్పుడు సరిగ్గా చదువుకుని ఉంటే నువ్వు తర్వాత నీ లైఫ్లో నువ్వు ఏ ఫిజిక్సో ఏ కెమిస్ట్రీ ఆ సబ్జెక్ట్ అప్పటికి ఆ గ్రూప్లో ఉపయోగపడుతుంది అవును. 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 కదా. హ్మ్. అందుకని డైరెక్ట్గా నీకు కెమిస్ట్రీ పర్సన్ అని పుట్టగానే వేసారు. అన్నీ నేర్చుకుంటే అందులో నీకు ఏదో ఒకటి ఫీల్డ్ సెట్ అవుతుందిరా, అందులోకి వెళ్తావు హ్మ్. హ్మ్. కదా. ఇప్పుడు నేను డెంటల్ డాక్టర్ని అయ్యాను, నేను ఇంప్లాంట్లు వేయాలి అనుకోండి, డైరెక్ట్గా నేను ఇంప్లాంట్లు గుచ్చేయడం నేర్పించరు, పళ్ళు పీకేయడం నేర్పించరు. మెల్లిగా అన్నీ ప్రాసెస్ ఉంటుంది. నేర్చుకున్నాక ఒక ప్రాసెస్ వస్తుంది. హ్మ్. కానీ దూరం నుంచి చూసేవాళ్ళకి A+B² నాకు ఉపయోగపడలే అనగానే "హా, నిజం ఇప్పుడు A+B² చదవనవసరం లేదు హ్మ్. అనే దాంట్లోకి వెళ్తారు. హ్మ్. సో దట్ ఈజ్ అ సైకలాజికల్ డ్రామా. హ్మ్. దానివల్ల చాలామంది డైరెక్ట్ కమ్యూనికేట్ చేయలేక ఇండైరెక్ట్గా వీళ్ళంతా మూర్ఖులు, చదువుకుని నీకు లైఫ్లో A+B² ఉపయోగపడదు, సో ఇప్పుడు చదవనవసరం లేదు, చదవకుండా ఏం చేయాలి నువ్వు, ఈజీ మనీ కోసం మా ఫోన్ చూడు, మా యాప్ చూడు, మా బెట్టింగ్స్లో పెట్టుకో, లేకపోతే ఇంకా ఈజీ కష్టపడకు. అరే కష్టపడి చదివి మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగాలున్నాయా, లేవుగా. షార్ట్ కట్స్ అందుకని వెతకడం బాగా నేర్పిస్తున్నారు. ఎదిగిపోవాలి. హ్మ్. అలాంటి డిసోసియేషన్ టీనేజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. బికాస్ దేర్ పర్సనాలిటీస్ చేంజింగ్, దేర్ హార్మోన్స్ ఆర్ చేంజింగ్. ఓకే. వాళ్ళకి ఆ ఏజ్లో కూర్చోబెట్టి చెప్తే ఓపికగా వినేది ఉండదు కాబట్టి హ్మ్. ఇలాంటి వాళ్ళు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తాను ఈ మాట, బికాజ్ దిస్ హ్యాస్ టు గో ఇన్ రైట్ కండిషన్, హ్మ్. రైట్ మైండ్కి రైట్ లాగా వెళ్ళాలని చెప్తున్నా. అందరూ కాదు, చాలామంది గొప్ప టీనేజర్స్ ఉంటారు. బట్ ఒకవేళ మీరు డైవర్ట్ అయిపోయి చెత్త సిల్లీ లాజిక్స్కి పడిపోతుంటే మాత్రం జాగ్రత్త పడి ఏ ఏజ్లో చెయ్యాల్సింది ఆ ఏజ్లో చెయ్యాలి. 20 ఏళ్ళకి నీకు అర్థం కాకపోయినా చదివి మార్కులు తెచ్చుకో. హ్మ్. 20 ఏళ్ళ తర్వాత నీ మైండ్ మెచ్యూర్ అవుతుంది. అప్పుడు యూ కెన్ డూ బెటర్ థింగ్స్. 40 ఏళ్ల వరకు ఏదైనా చెయ్యి, సరిపోలేదనుకో ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, తప్పులేదు, అసలే తప్పులేదు. హ్మ్. మార్కులే ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఏ ఏజ్లో అది ఇంపార్టెంట్, ఏ పనికి వెళితే అది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి.